మనకి మంచి స్వీట్ ఉంటుంది అండి. అయితే ఇంకా పండితే ఇంకా బాగా స్వీట్ ఉంటుంది, బాగా రుచి అనిపించింది. ఎక్కువగా మనకి పోషకాలు కూడా మంచిగా ఉంటాయండి. వ్యవసాయం 2 ఎకరాల్లో సార్ ఎన్ని కుటుంబాలకి ఇది ఉపయోగపడుతుంది? ఇక్కడ వచ్చారు మొత్తం 2, 3, 5 కుటుంబాలు ఉన్నారండి. 5 కుటుంబాలు అంటే మనం 11 మంది ఉంటారు ఇక్కడ. 11 మందిలో 5 కుటుంబాలు ఉన్నాయి. అందరికీ హ్యాపీగా దొరుకుతుంది. అందరికీ ప్రతి ఒక్కరికి జీవనోపాధి ఉంటుంది. నాకు కూడా మంచిగా వెనుకం ఉంటుంది. మీకు 60,000 వస్తుంది, వాళ్ళందరికీ వాళ్ళ జీతం కాకుండా మంచి ఆహారం. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం ఎక్కడ కూడా హాస్పిటల్ పోకుండా ఎంతవరకు? అస్సలు పోయే పని లేదండి. నేనైతే అసలు పోలేదండి. ఈ మధ్యకాలం ఒక 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు నాకు జ్వరం కానీ జలుబు కానీ ఏం తెలియదు. అన్ని రకాల కూరగాయలతో పాటు ఈ మునగ కూడా వేస్తామండి. మునగ ఆకు, మునక్కాయలు మొత్తం కూడా మనం ఉపయోగపడుతుంటాయి. మనకి ఈ PMDS విత్తనాలని చెప్పి ఈ సంవత్సరం మన అధికారులు ఈ విత్తనాలు తలమని చెప్పారండి. వీటిలో 30 రకాల విత్తనాలు ఉన్నాయని చెప్పారు. 30 రకాలు చేసాం. 30 రకాల విత్తనాలు ఉన్నాయి. కరువును తట్టుకోవడానికి చేశారన్నారండి. ఈ తలమని చెప్పారు. దీనికి ముందుగా మనం 3 నెలల ముందుగా చల్లించాము ఆల్రెడీ. అటేపంతా బాగా వచ్చింది. మన ఆవులకి ఆటికి అవి వాడి 3 నెలలు. 3 నెలలు వాడిన తర్వాత కాస్త ఆరోగ్యంగా ఉన్నాయేమో ఆవులు అనిపించింది. అంటే ఎక్కువ రకాలు తింటున్నాయి. రోజు ఆ నేపియర్ గడ్డి మనం పెట్టేది. ఇప్పుడు మిక్స్ చేయడం వల్ల కాస్త ఆరోగ్యంగా ఉన్నాయి అనిపించింది. రెండోది పాల దిగుబడి కూడా పెరిగిందని పాలు తీసేవాళ్ళు చెప్తున్నారు. మనకి 2 నెలల కాస్త పాల దిగుబడి పెరిగిందని చెప్తున్నారు వాళ్ళు. అట్లా అనిపించింది. అందుకని ఎక్కువగా 2 ఎకరాలు తీసుకొని ఈ ఆవుల కోసం ప్రత్యేకంగా ఈ PMDS విత్తనాలు మిక్స్ చేయొచ్చు మీరు? చేస్తాను సార్. ఏది నేఫర్ గ్యాస్ కానీ ఇది ఒకసారి మీ చేత పొలంలో అయితే అరే అయ్యో పక్కరండి. వాళ్ళు డైరెక్ట్గా విత్తనాలు చల్లేస్తే మనకి వర్షాభావం లేనప్పుడు పాడైపోద్ది కండి విత్తనం సీడు. ఇలా చేసుకొని చల్లుకోండి. వర్షం లేకపోయినా వర్షం పడ్డప్పుడు మీకు నష్టపోవద్దు సీడ్ ఏది కూడా అని చెప్పారు. అందుకని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తయారు చేసామండి. మొన్న వేసింది అయితే చాలా బాగా వచ్చింది. ఎంత వాటర్ అయ్యా ఈ కూరగాయల మీద ఎక్కువ రైతులు ఎంతమంది ఉన్నారు? పెద్ద ఎక్స్టెంట్ 20 దాకా ఉంటారు సార్. ఇలా వాళ్ళు బయో రిసోర్స్ సెంటర్ పెట్టి ఇవన్నీ తయారు చేసి మిగతా వాళ్ళకి కూడా ఇస్తున్నారు. వీళ్ళు ఎక్స్పర్ట్ కాబట్టి సార్. సో వీళ్ళే తయారు చేసి మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు. వీళ్ళని ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్గా పెట్టుకొని అందరికి కూడా ఇది తయారు చేసి ఈ ఎక్స్పెరిమెంట్ని స్కేలింగ్ చేసి కొంచెం అవసరమైతే మార్కెటింగ్ కొంత నెట్వర్క్ చేస్తే ఇది సక్సెస్ అయితే కొంచెం బ్రాడ్గా వెళ్ళిపోతుంది. మార్కెటింగ్ సార్ ఆయన ఇస్తారు. చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఈ జిల్లాలోనే. అలా ప్రతి మండలిని ట్యాగ్ చేసాము సార్. 300 గ్రామాల్లో ఇప్పుడు చేస్తున్నాము ఆర్గానిక్ ఫార్మింగ్. 526లో 318లో చేస్తున్నాం సార్. అక్కడ ఛాంపియన్ ఫార్మర్ ఈ రకంగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఒక CRP కూడా పెట్టి 7500 per month ఇస్తున్నాము. కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ని వాళ్ళని పెట్టి ఈ తయారు చేయడం కొంచెం టెక్నికల్ కాబట్టి వాళ్ళకి ఒక నోడల్ పాయింట్ పెట్టి చేస్తున్నాం సార్. మన డిపార్ట్మెంట్ కూడా మీ సెంటర్ని రైతు సేవా కేంద్రం రైతు సేవా కేంద్రం రీఓరియంట్ చేయగలిగితే ఈజీగా ఉంటుంది. ట్రైనింగ్ ఇచ్చి కపిల్ గోవా సార్. ఇది ఈ దూడలన్నీ కూడా మనకి ఉంటాయి. లేక దూడానండి. మనకి ఆవులన్నీ కూడా ఇక్కడ ఇన్నాయండి. మన దగ్గరికి వచ్చాక ఇన్ని మొత్తం నేను కొన్నది 2 కొన్నాను. పొంగనూరు అండి. ఉందండి. పొంగనూరు, ఒంగోలు, గిరి, కపిల్ చివరి కపిల్. వెరీ నైస్. ప్యాషన్ చేస్తున్నావు. అవును సార్. దీని నుంచి వచ్చే ఆవు నెయ్యి కూడా మంచి రేట్లు అమ్ముతున్నాయండి. ఎంత అవుతుంది ఇప్పుడు? ఆవు నెయ్యి వచ్చేసరికి కేజీ 3,500 రూపాయలు. ఇప్పుడు దేంట్లో నుంచి ఎక్కువ వస్తుంది మీకు అండి? గిరికి ఎక్కువ పాలు వస్తాయండి. పాలు వస్తాయి, ప్లస్ బాగా ఆరోగ్యకరంగా ఉంటాయి.
మన ఒంగోలు జాతి కూడా ఇంకా ఆరోగ్యం తట్టుకుంటాయండి బాగా. రమ్మా నువ్వు కాబట్టి రమ్మా నువ్వు రా. రండి. సార్ మన దగ్గర ఆయిల్స్ ఫేమస్ సార్, మనకి ఇంటికి ఆయిల్ పట్టుకెళ్తారు. అదే అందుకే చూస్తున్నా. ఆయిల్ చాలా ఎక్సలెంట్ సార్. మనం ఇక్కడ కొనే ఆయిల్ కొనే వాళ్ళందరూ కూడా, నేను సామాన్యులకు ఆయిల్ ఇద్దాం అనుకున్నా సార్, కానీ సామాన్యులకి ఎవరికి అందుబాటులో ఉంటుందా. ఇది కొబ్బరి నూనె సార్, 900 రూపాయలు, 1 లీటర్ 900 రూపాయలు పడుతుంది. వంట కూడా ఉపయోగిస్తున్నాం, వంటకి ఉపయోగించవచ్చు. డైటింగ్ ఫోన్ ఇట్టండి, ఇన్ఫార్మ్ చేస్తాం మేడం గారు. నల్ల నువ్వులు ఉన్నాయండి, తెల్ల నువ్వులు ఉన్నాయి, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, 4 రకాల నూనెలు ఉన్నాయి. 4 కూడా వంటకు పనికి వచ్చాయి. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. నాగభూషణం అనే ఒక ఆదర్శ రైతు, లింగంగుట్ల గ్రామం. ఇక్కడ ఒక ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ గోవుల్ని, ఆవుల్ని, అన్ని రకాల 4-5 రకాలు ఉన్నాయి. ఎద్దుల గానుగులు పెట్టి ఆయిల్ తీస్తున్నారు. పాత రోజుల్లో తీసినట్టు వెళ్ళి తీస్తున్నారు. అదే సమయంలో నూనె కూడా చాలా మంచి నూనె, ఎక్కడ ఇది వేయకుండా, కెమికల్స్ వేయకుండా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. చూశాను. బాగా కష్టపడినప్పుడు కొంచెం మీరు ఆయిల్ కొని తీసుకురండి ఇంటికి. ఏ ఆయిల్ కావాలి నీకు? తెల్ల నువ్వుల నూనె ఉంది, నల్ల నువ్వుల నూనె ఉంది, వేరుశనగ నూనె ఉంది, కొబ్బరి నూనె ఉంది. 4 మంచియే. 4 తీసుకురండి. 4 తీసుకోరమంటావా? 4. ఓకే. 4 నువ్వు వాడతానంటే తీసుకొస్తావు, చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. నేను వాడతాను, బికాస్ కోకోనట్ ఆయిల్, తర్వాత నువ్వుల నూనె అవన్నీ మంచివి కదండి. ఈ 3 ఓకే. వేరుశనగ వాడతామా? వేరుశనగ కూడా వాడతాం. ఓకే. ఎంత ఇది? ఎంతది బిల్లు చూడమ్మా. 900 రూపాయలు కొబ్బరి నూనె సార్. కొబ్బరి నూనె. నల్ల నువ్వులు 800 రూపాయలు సార్. నల్ల నువ్వులు 800. వేరుశనగ 500. బిల్లు 500. బిల్లు ఏమన్నా? ఏంటి బిల్లు వేస్తే సార్, కష్టపడినట్లు డబ్బులు ఇవ్వండి. అది కాదు, ఎంత అవుతుందో టేస్ట్ చేస్తుంది. వాళ్ళకి ఎంత మిగులుతుందో అడగండి, అది ఇంపార్టెంట్. అదే చూస్తున్నాం. వాళ్ళు బిల్లు వేసారంటే అక్కడ మిగిలేది వేస్తారు. అట్లా కాదు, అమ్మిన తర్వాత వాళ్ళ కష్టానికి ప్రాఫిట్, లాభం ఎంత వస్తుందో కనుక్కోండి. అదే దాన్ని బట్టే. ఎంత వచ్చింది? 3000 రూపాయలు. ఎంత 500, 600 మీరు బేరాలు అన్నట్టు. 3000 అండి. ఇంకొక 3000. ఓకేనా? గుడ్. ఇంకొక కొంత డబ్బుల్ని, ఒక 10,000 వాళ్ళకి ఇక్కడ పని చేసాం. మనిషికి 5,000. ఎంతమంది పని చేస్తారు? రమ్మా. సార్ చేతికి నేను అందిస్తారా? అవి మీరంటే తీసుకోండి. ఏంటి రమ్మా. అది కూడా అడగాలి, దేనికి మంచిదని కూడా వాళ్ళకి కూడా తెలియాలి కదా. అంటే అప్పుడు అవి ఎందుకు మంచి చెప్పమ్మా. వాళ్ళకి దేనికి వాడతారు చెప్పి, ఏటికి మంచిది, ఏం వాడతారు? ఎముకలకి కాలుష్యం రావడానికి మేడం. ఆమా మన బాడీలో కాలుష్యం తక్కువగా ఉంటుంది కదా, అలాంటప్పుడు నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఎక్కువ వాడాలి. ఓకే. కొబ్బరి నూనె బాడీ వాష్కి, వంటకి, అంటే ఎక్కువ లావ్ అవుతున్నారు కదా, అలా కాకుండా డైటింగ్ పరంగా వాడడానికి. అవును, మా ఇంట్లో కొబ్బరి నూనె ఎక్కువ వాడతాం. ఎక్కువ కొలెస్ట్రాల్ తగ్గిపోవడానికి మేడం. అవును, అవునమ్మా. వేరుశనగ అనేది మనకి ఫస్ట్ నుంచి వేరుశనగ అనేది కొంచెం లైట్గా కొలెస్ట్రాల్ వచ్చింది. వేరుశనగ మనకి పూర్వకాలం నుంచి వేరుశనగ అలవాటు కాబట్టి అది వాడితే ఆరోగ్యంగానే ఉంటారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంది, హెల్దీ ఫుడ్ అది కూడా. అవును, అంటే మంచి నూనె ఇస్తారు కనుక మీరు అది వాడితే మంచిదేలే, ఎంత వాడితే అంత మంచిది. మేడం గారు మాట్లాడుతుంది, ఎవరు తెలుసా? వారు మేడం గారు. థ్యాంక్స్ మేడం.
చాలా సంతోషం అమ్మ నీతో మాట్లాడటం. మా దగ్గర వెజిటేబుల్స్ ఉన్నాయి మేడం, న్యాచురల్గా పండించినవి. ఓ అవునా? గుత్తి వంకాయ, దొండకాయ, బొబ్బాస్కాయ, సొరకాయ నేతి బీరకాయ, సొరకాయ, బెండకాయ, వంకాయ, క్యాండిల్ బెండకాయలు. ఇవన్నీ ఏంటమ్మా మార్కెట్ మీరు అమ్ముతారా? అవును మేడం, ఎరువుతోనే నేను డైరెక్ట్. బొప్పాయి ఒకటి తీసుకొస్తున్నా, ఆ 2 బొప్పాయిలు ఇవ్వండి. అటెళ్ళమ్మా అటెళ్ళు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో. ఇంకో కవర్ తీసుకోమ్మా, ఇంకో సంచి తీసుకో. దానికి కూడా ఎంత కొంచెం ఇవ్వండి. ఒక కాగితం చాలు, ఒకటి చాలమ్మా, ఒకటి చాలమ్మా, ఒకటి చాలమ్మా. ఓకే బూ, యా, సరేనండి. బాయ్. సొరకాయ ఇది 2 బొప్పాయిలు, బొప్పాయిలు చాలు, 2 చాలు. కాస్త వంకాయలు ప్రౌడ్ ఆఫ్ యూ. సంతోషం సార్. దీన్ని రాష్ట్రం అంతా కూడా చేయగలిగితే చేద్దాం సార్, ప్రపంచానికి మంచి చేసిన అవుతాం. చేద్దాం మీ సార్. సేవలు ఉపయోగించుకుంటాం. రైతులు కూడా మేము తీసుకొచ్చేసి మోటివేట్ చేస్తుంటాం, రైతులకు చేద్దాం. ఇది సలహాలు ఇవ్వం. ప్రయోగశాల ఎత్తుజాలు చేద్దాం. తప్పకుండా చేద్దాం. సరేనా? థ్యాంక్ యూ సార్ మీరు కదా.